దేవుని యొక్క నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం అనుగ్రహించి ఉంటున్నాడు. కావున ఈ సమయంలో మనం ప్రార్థనా పూర్వకముగా వాక్యములో ముందు కొనసాగుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, ఇన్ని దినాలు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా కాపాడి అయా మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయడం మీరు మాకు సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు. వాక్య ధ్యానం అంతట్లో మీ యొక్క కృప మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ యొక్క ఆదివారంగాను మనం ధ్యానం చేయనున్నటువంటి అంశము దేవుని విమోచన కార్యములో పాలిభాగస్తులైన స్త్రీలు అనే అంశం మీద మనము ఈరోజు ధ్యానం చేయుటకు సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘం వారు మనకు ఇచ్చినటువంటి యొక్క పాఠంలో మనం చదువుకొని ఉంటున్నాము. దానిని మనము ధ్యానం చేద్దాము. ఉమెన్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ లిబరేటివ్ అకౌంట్ అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మనము చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క విమోచన కార్యములో పాలిభాగస్తులైనటువంటి స్త్రీలు, దేవుడు తాను చేయాలనుకున్నటువంటి దానిలో తాను వృద్ధిలోనికి తీసుకురావాలనేటువంటి దేవుని యొక్క ఆలోచనలను ఆ యొక్క కార్యములలో స్త్రీలు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క ఉమెన్స్ సండేకి సంబంధించినటువంటి వాక్యములు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. స్త్రీల ఆదివారం గురించి మనం ధ్యానం చేస్తున్నాము. దేవుని విమోచన అంటే దేవుడు విడిపించేటువంటి కార్యాలలో పాలిభాగస్తులుగా స్త్రీలు ఉన్నారు. వారిని గురించి మనము ఈరోజు ధ్యానం చేయుటకు ప్రభు సహాయం చేస్తున్నాడు. మనము చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండము 1వ అధ్యాయము 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి వచనాలు మనము చూసినట్లయితే ఈ యొక్క భాగంలో అక్కడ వీరు ఐగుప్తు బానిసత్వములో ఉండిన సమయంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలంతా కూడా విస్తరించి అధిక జనముగా ఉన్నటువంటి వారుగా కలిగి ఉంటున్నారు. అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క కొత్త రాజు వీరి యొక్క జన సమూహములను చూసి వారు ఇశ్రాయేలు ఇంతకంతకు వారు వృద్ధి చెందుతూ ఉన్నారు, వారి యొక్క జనము మనకంటే ఎక్కువగా ఉంటున్నారు, మన దేశం మీదకి పక్క దేశములు యుద్ధములకు వచ్చినప్పుడు వీరు వారితో కలిసి మనల్ని హంతము చేస్తారనేటువంటి ఒక ఆలోచన కలిగి వారు ఒక ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఏమిటంటే ఇశ్రాయేలీల సంతానము వృద్ధి చెందకుండా వారు ఆ యొక్క ఇశ్రాయేలు స్త్రీలు ఎవరైతే ఉంటున్నారో వారు డెలివరీ సమయంలో వారి యొక్క పురుడు సమయంలో పురుషులు పుట్టినట్లయితే వారిని ఆ యొక్క కాన్పు పీటల మీదనే హతము చేసి, స్త్రీలు పుట్టినట్టయితే వారిని బ్రతకనిచ్చే విధముగా ఒక కొత్త చట్టము, ఒక కొత్త ఆజ్ఞ వీరు తీసుకొచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. మనం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే దానికి ముందుగా మనము కొన్ని విషయాలు చూసినట్లయితే వీరు ఐగుప్తీయులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలని వెట్టి చాకిరి చేపిస్తూ వారిని ఎక్కువగా హింసించేటువంటి వారుగా ఉంటున్నారు. ఒక ఇశ్రాయేలు కఠినమైన పని చేస్తూ ఇటుకలు తయారు చేస్తూ ఉండేవారు. వారిని ఎంతగైతే హింసిస్తున్నారో అంతకంతగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి చెందినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. దానితో రాజు ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఏమిటంటే 15వ వచనంలో మనం చూస్తే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపుయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాన్ని పని చేయొచ్చు, వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఈ యొక్క రాజు ఏమిటంటే ఈ యొక్క జనము ప్రబలినట్లయితే ఇశ్రాయేలులు
ఎక్కువగా అయినట్లయితే మనకే ప్రమాదం గనక పురుషులను ఎంత మాత్రం కూడా బ్రతకనీయకుండా వారిని ఆ యొక్క పురుడులోనే చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఆ యొక్క మంత్రస్థానులకు తెలియపరుస్తూ ఉంటున్నారు. పూర్వపు దినాలలో కాన్పు సమయంలో మంత్రస్థానులు అనేటువంటి వారు ఉండేవారు. వారికి ఈ యొక్క రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు ఈ దేవుని ఉద్దేశము మనము చూసినట్లయితే ఇశ్రాయేలులను విడిపించుటకు, ఇశ్రాయేలులను ఆ బానిసత్వము నుంచి, ఆ యొక్క పాపపు సంఖ్యల నుంచి తెంపివేయుటకు మోషే అనే దేవుడు పిలిచిన సందర్భం మనం చూస్తాం. ఈ యొక్క మోషేను కాపాడినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మంత్రస్థానుల గురించి మనం చూడవచ్చు. మోషేను కాపాడినటువంటి వారు అతని ఆ యొక్క స్త్రీ గురించి మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే, అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ మనము చూసినట్లయితే వీరు ఈ యొక్క స్త్రీలు మంత్రస్థానాలుగా ఉన్నటువంటి వారు దేవునికి భయపడి వారి యొక్క కాన్పు పీటల మీద మగపిల్లలను ఎంత మాత్రము కూడా హతము చేయకుండా బ్రతకనిచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆ యొక్క విమోచన కార్యములో వీరు పాలిభాగస్తులుగా ఉంటున్నారు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను హతము చేయకుండా వీరు కాపాడినటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క పురుషులను హతము చేయకుండా వీరు దేవుడు విమోచన కార్యం కొరకు ఈ యొక్క ప్రజలను ఎన్నుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాము. వీరు ఆ యొక్క పురుడులోనే చనిపోకుండా ఈ యొక్క మంత్రస్థానుల చేత కాపాడినటువంటి విధానం మనం చూస్తాం. వారు దేవునికి భయపడిరి. అయితే ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరు ఎందుకు ఇలా చేసిరి, ఎందుకు ఇలా బ్రతకనిచ్చిరి అని చెప్పి అడిగినప్పుడు వారు ఆ యొక్క రాజుకు సమాధానం ఏమి ఇస్తూ ఉన్నారంటే, ఆ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీల వల్లే కాదు, మేము వెళ్ళేసరికి వారు పురుడు పోసుకొని ఉండేవారని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. వారు మనలాగా కాదు ప్రభువా, వారు మేము వెళ్ళేసరికి వారు చురుకైన వారు పురుడు పోసుకొని ఉండేటువంటి వారని ఆ యొక్క రాజుతో ఫరోతో చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసి, అయితే ఫరో ఆ హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని ఇక్కడ చెప్పినటువంటి ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రజలు చనిపోకుండా ఉండడం కొరకు ఆ యొక్క మంత్రస్థానులు దేవునికి భయపడి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రాజు ఆజ్ఞ చేయకపోతే వారికి ఏమవుతుందంటే మరణశిక్ష కలుగుతుంది. అయినప్పటికీ కూడా రాజులకు, అధికారులకు వీరు భయపడలే. ఈ యొక్క స్త్రీలు దేవుని విమోచన కార్యములో వీరు పాలిభాగస్తులుగా ఉన్నారు. ఈ యొక్క స్త్రీలు ఈ యొక్క మంత్రస్థానులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క విమోచన కార్యములో, దేవుడు విడిపించేటువంటి కార్యము ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యములో ఈ యొక్క స్త్రీలు పాలిభాగస్తులుగా ఉండి వారిని చనిపోకుండా, పురుడులో చంపివేయకుండా కాపాడి ఉంచినటువంటి వారుగా ఉన్నారని చెప్పి ఈ యొక్క స్త్రీల గురించి మనం చూడవచ్చు. ఆ కిందికి కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క మోషే జన్మించిన తర్వాత అతడు 3 నెలలైన తర్వాత అతడిని దాచలేకపోయినప్పుడు ఒక జమ్ము పెట్టెలో పెట్టి అతన్ని ఆ యొక్క నదిలో ఉంచినప్పుడు ఆ యొక్క ఫరో ఆ యొక్క కుమార్తె వచ్చి ఆమె ఈ యొక్క కుమారుని పెంచుటకు ఒకరిని తీసుకురమ్మన్నప్పుడు ఆ మోషే వెళ్ళి అతని తల్లిని తీసుకొచ్చి పెంచిన విధముగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క భాగం అంతటిలో కూడా స్త్రీలు, అంటే దేవుని యొక్క ప్రజలను విడిపించడానికి మోషే దేవుణ్ణి ఎన్నుకోక మునిపే ఈ యొక్క స్త్రీలు దేవుని విమోచన కార్యంలో వీరందరూ కూడా పని చేసినటువంటి వారుగా ఉన్నారు, సహాయం చేసినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ కార్యములలో పాలిభాగస్తులుగా, అంటే వీరు చేస్తేనే పాలిభాగస్తులుగా అయ్యారు తప్ప చేయకుండా ఎంత మాత్రం కూడా పాలిభాగస్తులుగా లేరు అని మనం ఒకసారి గమనించాలి. వీరందరూ కూడా సహాయం చేశారు. వీరందరూ సహాయం చేయడంతో ఆ దేవుని యొక్క భయము వీరిలో ఉన్నప్పుడు దేవుడు వారిని
ఆశీర్వదించి వారిని దీవించి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక కుమారుణ్ణి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆ దేశంలో పెరగడానికి ఈ స్త్రీలను వాడుకున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుని యొక్క భయము ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన యొక్క విమోచన కార్యములలో ప్రతి ఒక్కరిని కూడా వాడుకునేటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలా మనం చూసినట్లయితే దేవుని యొక్క భయం ఉండి దేవుని యొక్క కార్యములు చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటా ఉన్నాడని చెప్పి మనం గమనించవచ్చు. పరిశుద్ధుడు అయినటువంటి పౌలు గారు రోమీలకు రాసిన ఈ యొక్క పత్రికా భాగంలో మనం చూస్తే దేవునికి భయపడినప్పుడు దేవుడు స్త్రీలను కూడా తన యొక్క విమోచన కార్యములో వాడుకున్నటువంటి విధానము మనము నిర్గమకాండంలో చూస్తూ ఉన్నాము. అదే విధముగా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘములకు రాసినటువంటి యొక్క పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాము. 16వ అధ్యాయము 1 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో కొంతమంది స్త్రీలను ఆ యొక్క పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు. ఈ యొక్క పౌలు గారికి సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఫీబే అనేటువంటి మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొనడి, ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను అని చెప్పి పౌలు గారు ఈ యొక్క ఫీబే అనేటువంటి ఈ యొక్క సంఘ పరిచారకురాలు గురించి ఈ యొక్క రోమా సంఘమునకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఈమెకు ఏమైనా కావాలి అంటే ఏం చెప్తున్నానంటే సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తూ ఉన్నాను. నేను మీకు సిఫారసు అంటే ఒక రికమెండ్ చేస్తూ ఉన్నాను, మీరు సహాయం చేయండి అని నేను మీకు కోరుతా ఉన్నానని చెప్పి రోమీలకు రాసిన ఈ యొక్క పత్రికా భాగంలో ఈ యొక్క ఫీబే అనేటువంటి స్త్రీ గురించి పౌలు గారు మాట్లాడుతామని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. ఈ యొక్క ఫీబే అనేటువంటి ఆమె గురించి ఈ యొక్క కెంకేంద్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు సంఘ పరిచారకురాలు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొనుడి. మీరు పరిశుద్ధులకు తగినట్లుగా అంటే మంచివారుగా నీతిమంతులకు తగినట్లుగా మీరు నడుచుకొని ఆమెను మీరు చేర్చుకొనుడి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ స్త్రీలకు గౌరవం లేనటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే మనం పాత నిబంధన గ్రంథంలో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నటువంటి సమయంలో కూడా అక్కడ ఎక్కువ పురుషులనే లెక్కించేవారు, పురుషులనే కౌంట్ చేసే విధానం మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ స్త్రీలను గురించి ప్రస్తావన తక్కువ ఉన్నది. అయితే పౌలు గారు ఈ యొక్క ఆయన పరిచర్యలో ఈ యొక్క స్త్రీలు సహాయం చేశారు. ఈ మా సంఘ పరిచారకురాలుగా ఉన్నది కనుక పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొనుడి మీరు అని చెప్పి చెప్తున్నాడు. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు చెప్తా ఉన్నా. ఏంటట అంటే ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా సహాయం ఉన్న ఎడల ఆ సహాయాన్ని మీరు తప్పక చేయండి. ఆమెకు ఉపయోగపడేటువంటి సహాయం ఏదైనా మీ దగ్గర నుంచి ఉంటే మీరు తప్పక దాన్ని చేయండి. మీరు మొహం చాటే విధముగా మీరు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. స్త్రీ అని చెప్పి మీరు చులకనగా చూడకూడదు. ఆమె సంఘ పరిచారకురాలుగా ఉన్నది ఫీబీ అనేటువంటి ఆమెకు ఏదైనా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నానని చెప్పి చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడంటే ఆమె అనేకులకు సహాయకురాలై నాకు కూడా సహాయం చేసినటువంటి ఆమెగా సంఘ పరిచారకురాలుగా ఆమె ఉన్నదని చెప్పి ఆమెను గురించి పౌలు గారు ఈ యొక్క రోమీలకు రాసిన ఈ యొక్క పత్రికలో చెప్తూ ఇంకా కిందికి చూస్తే ప్రిస్కిల్లా గురించి కూడా ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు పౌలు గారు. అకుల్లా ప్రిస్కిల్లా గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను
ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఇంట ఉన్న సంఘము నాకు వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్యజనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారని చెప్తున్నాడు పౌలు గారు. ఏంటట ఈ మనము చూసినట్లయితే చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకు అకులకు నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అని చెప్పి మనం చూస్తాం. ఈ యొక్క పౌలు గారి యొక్క పరిచర్యలో ఈ యొక్క ప్రిస్కిల్లా అకుల్లా అనేటువంటి వారు వీరి యొక్క ప్రాణాలను ఇచ్చుటకైనను తెగించినటువంటి వారుగా ఉన్నారు. పౌలు గారి పరిచర్యలో ఎన్నో అడ్డులు, ఆటంకములు, ఇబ్బందులు, ఇరుకులు కలిగిన తన ప్రాణము చూసిన వారు ఉన్నప్పటికీ కూడా నా నిమిత్తము నన్ను బ్రతికించి దేవుని పరిచర్య ముందుకు పోవడం కొరకు ఈ యొక్క ప్రిస్కిల్లా అనేటువంటి ఆమె నా ప్రాణములకు వారు ప్రాణములు ఇచ్చుటకైనను వీరు తెగించి ఉంటున్నారు. వారికి వందనములు చెప్పుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫెనేటుకు వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అని చెప్పి మరియ గురించి ఇక్కడ తెలియపరిచినటువంటి, అంటే స్త్రీల గురించి ఒక పౌలు గారు తన పరిచర్యలో సహకరించిన వారు, తన ప్రాణాలు పోవడానికి ఉన్న సమయంలో తన ప్రాణమును అడ్డుపెట్టినటువంటి ప్రిస్కిల్లా గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకా చూస్తే బహుగా ప్రయాసపడినటువంటి మరియకు వందనములు చెప్తా ఉన్నాడు. పైన చూసినట్లయితే ఫీబే అనేటువంటి ఆమె నాకు సహాయం చేసింది. ఇంకా ఏం చెప్తున్నాడు, సహాయకురాలై ఉండెను, ప్రతి విషయంలో కూడా ఏమో సహాయం చేసి సహాయకురాలై ఉండెను అని చెప్పి దేవుని యొక్క విమోచన కార్యములో పౌలు గారు పనిచేసినప్పుడు ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఒక విమోచన కార్యములో ఒకరు సహాయకురాలుగా ఉన్నారు. ఇంకొకరు చూస్తే ప్రిస్కిల్లా తన ప్రాణమును అడ్డు వేసినటువంటి ప్రిస్కిల్లా గారి గురించి చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తే బహుగా ప్రయాసపడి సహాయం చేసి ఆ యొక్క విమోచన కార్యంలో పాలిభాగస్తులైనటువంటి మరియ గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇట్లా స్త్రీల గురించి ప్రస్తావిస్తూ చెప్పుకుంటూ ఈ యొక్క పత్రికా భాగంలో చెప్పినటువంటి భాగం మనం చూస్తూ ఉన్నాము. అంటే స్త్రీలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండినప్పుడు ప్రభు వాడుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక స్త్రీల ఆదివారం నాడు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క స్త్రీల గొప్పతనము, దేవుని యొక్క విమోచన విడిపించేటువంటి పనులలో ఈ యొక్క స్త్రీలు గొప్పగా సహాయం చేసి పాలిభాగస్తులుగా ఉంటున్నారు. స్త్రీలు ఏమి చేయలేరని చెప్పి వారిని దూషించడము కాదు, కానీ వారిని ప్రోత్సహించి వారు చేయగలిగేదేదో వారిని చేసే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహపరిచే విధముగా ఉండాలి. మీరు వంటగదికే పరిమితం అని చెప్పి అనే విధముగా ఎంత మాత్రము కూడా ఉండకూడదు. వారిని ప్రోత్సహించే విధముగా ఉండాలి. అలా ఉండినప్పుడు వారు దేవుని యొక్క విమోచన కార్యములో వారు భాగస్థులుగా ఉంటారు, వారు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారని చెప్పి పౌలు గారి యొక్క భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే క్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచర్యలో కూడా ఇక్కడ అనేకులు కూడా సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూడవచ్చు. పరిశుద్ధ మార్కు సువార్త 15వ అధ్యాయము 37 నుంచి 41 వరకు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనములలో చూస్తే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలను. ఆయనకెదురుగా నిలిచిన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడుచుట చూసి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడేనని నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు కూడా ఆయనతో ఉండి ఆయన యొక్క పరిచర్యలో ఆయన విమోచన కార్యములలో అనేకులను పాపపు బంధకముల నుంచి విడిపించేటువంటి యొక్క విమోచన కార్యములో ఈ యొక్క స్త్రీలు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. స్త్రీలు కూడా సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారు. మోషే జన్మించినప్పుడు ఏ విధముగా అయితే బాలులందరినీ కూడా చంపివేయాలని ఆజ్ఞ వచ్చినప్పుడు
మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ విషయంలో కూడా మనం చూస్తే అక్కడ హేరోదు అక్కడ పుట్టినటువంటి ఆ యొక్క చంటి బిడ్డలను 2 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారిని హతం చేయాలని చెప్పబడినటువంటి మాటలు కూడా మనం చూస్తాము. ఇంకా స్త్రీల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లిగారైనటువంటి మరియ కూడా ఆమె కన్యకగా ఉండినప్పుడు దేవుని యొక్క దూత దర్శించి చెప్పినప్పుడు ఆమె లోకరక్షకుడు రావడానికి ఆమె గర్భము ధరించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క విమోచన కార్యములో లోకరక్షకుడు రావడానికి మరియమ్మ గారు కూడా పాలిభాగస్తురాలై ఉన్నదని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా అతడు హేరోదు రాజు చంపాలని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడడానికి వారు వెళ్ళి మరలా వచ్చినప్పుడు మనము చాలా విషయాలు మనం చూడవచ్చు. ఇంకా ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క భాగంలో ఆయన పరిచర్యలో స్త్రీలు చాలామంది ఉండినారు, సహాయం చేసినారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు కొందరు స్త్రీలు దూరం నుండి చూసిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఇక్కడ వీరు ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించిరి. ఆయనకు పరిచారము చేయువారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు వారిలో అనేకులు ఉండిరి అని చెప్పి ఒక భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మోసినప్పటి నుంచి శిలువ మీద ప్రాణము విడిచి అప్పటిదాకా వారు ఆ యొక్క శిలువ దగ్గరే ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత సమాధి చేయడానికి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి వారు అడిగి తీసుకొచ్చి సమాధి చేసి యేసుక్రీస్తు ప్రభువారు మరలా పునరుద్ధారణము చెందిన తర్వాత కూడా ఈ యొక్క స్త్రీలు ఉన్నారు. ఆ యొక్క స్త్రీలు మరలా వెళ్ళి ప్రభువారు ఇక్కడ లేరు అని చెప్పిన మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వీరు విమోచన కార్యములు అంటే దేవుని యొక్క కార్యములలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి స్త్రీల గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్త్రీలు దేవుని యొక్క పనిలో సంఘములో అనేకుల రక్షణ మార్గంలో నడిపించేటువంటి విషయాలలో స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి వాక్యములో ఏ విధముగానైతే స్త్రీలు కలిగి ఆ యొక్క దేవుని పట్ల ఆసక్తి కలిగి నడుచుకొని ఉంటున్నారు, ఈ దినాన సంఘాలలో ఉన్నటువంటి మనమందరం కూడా అలాగ నడుచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగ ఉండడానికి ప్రతి ఒక్కరము కూడా ఇష్టపడేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క స్త్రీలను గురించి మనం చూస్తే స్త్రీలు గొప్ప గొప్ప కార్యములలో ఉన్నారు. ఇశ్రాయేలును విడిపించే విషయంలో అక్కడ కాన్పు పీటల మీద చంపివేయకుండా దేవుని యొక్క విమోచన కార్యములో పాలిభాగస్తులుగా ఉన్నారు. పౌలు గారికి సహాయం చేస్తూ సంఘ పరిచారకురాలుగా సహాయకురాలై ఉన్నారు. ఇంకా చూస్తే తన ప్రాణాలు అడ్డు పెట్టినటువంటి స్త్రీలుగా ఉన్నారు. బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీలుగా ఉన్నారు. అంటే ఈ యొక్క స్త్రీలు ఈ విధముగా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అలా చేయడానికి సంఘాలలో ప్రతి ఒక్కరము ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. అంతేకాని స్త్రీలు అని చెప్పంగానే ఒక చులకన చూపు చూడకూడదు. ఈ దినాలలో మనము చూసినట్లయితే స్త్రీలకే విరోధముగా ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మనం చూస్తే ఇప్పుడు ఎవరైనా గర్భధారణ జరిగినప్పుడు మనం చూస్తే పూర్వపు దినాలలో గర్భములో పురుషుడా స్త్రీ అని తెలుసుకునేటువంటి దినాలలో స్త్రీ అని తెలిసిన ఎడల ఆమె యొక్క నా కోడలు మరలా కుమార్తెను జన్మించబోతా ఉన్నదని చెప్పి ఏమి చేసేవారంటే ఈ స్త్రీ మాకు వద్దు అని చెప్పి అబార్షన్ చేపించేటువంటి వారుగా ఉంటున్నారు. అంటే ఎంత మాత్రం కూడా అలా ఉండకూడదు. స్త్రీలు ఎంత మాత్రం కూడా తీసుకోలేదు. స్త్రీలు ఈ యొక్క సమాజంలో ఉండాలి. స్త్రీలు ప్రాముఖ్యముగా దేవుని యొక్క సంఘములో సహాయం చేయాలి. స్త్రీలు లేకపోతే మరలా జన్మ అనేది అంటే రాబోయే తరములో స్త్రీలు లేకపోతే ఈ యొక్క భూమి మీద మానవులు అనేది ఉండకుండా జరుగుతుంది. కాబట్టి స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. స్త్రీలు ఉండాలి, లేకుండా ఎంత మాత్రం కూడా ఆ యొక్క స్త్రీ గర్భములో ఉన్నదంటే ఆ గర్భములో ఉన్నటువంటి స్త్రీకి ఎంత మాత్రము రక్షణ లేకుండా
ఆ యొక్క ఎవరైతే గర్భంలో మోసేటువంటి తల్లి అయినా సరే, లేదంటే ఆ యొక్క ఆమె యొక్క అత్తగారైనా, మామగారైనా, భర్త అయినా, స్త్రీ అని చెప్పంగానే అబార్షన్ చేపించేటువంటి వారుగా ఉంటారు. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈ దినాలలో స్త్రీలు చూసినట్లయితే చాలామంది ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంటున్నారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. పురుషులే కావాలని చెప్పి ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. స్త్రీలు గొప్ప గొప్ప కార్యములు చేసిన విధానం మనం చూస్తాం. స్త్రీలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు ఉంటున్నారు. స్త్రీలు ఒక ఆహ్, గవర్నమెంట్ ఫార్మ్ చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మినిస్టర్లుగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. అంటే స్త్రీలు గొప్ప పని చేసేటువంటి వారుగా ఉంటున్నారు. స్త్రీలను ఎంత మాత్రం కూడా చులకనగా చూడకూడదు. స్త్రీలను గౌరవించేటువంటి వారముగా ఉండాలి. స్త్రీలు దేవుని యొక్క పనిలో విమోచన కార్యములో పాలిభాగస్తులుగా ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. వారికి సహాయం చేయాలి. ఇంకా సహాయం చేయలేకపోయినా ఆ పాలిభాగస్తులుగా మనము కూడా ఉండేటువంటి వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి దృక్పథము కలిగి స్త్రీలను గౌరవించేటువంటి వారుగా ఉండాలి. స్త్రీలకు వాల్యూస్ అంటే గౌరవం ఇచ్చేటువంటి వారుగా ఉండాలని చెప్పి ఈ యొక్క అంశమును బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు చూసినప్పుడు మనము ఆ యొక్క ఆమెను ఫీబేను చేర్చుకొని మీరు ఇట్లా మీ వలన సహాయం ఏమైతే చేయమని పౌలు గారు ఎందుకు చెప్పారంటే స్త్రీలకు ఆధిక్యత లేనటువంటి పరిస్థితులలో వీరు దేవుని పనిలో వీరున్నారు, దేవునికి సహాయం చేశారు. అందుకనే పౌలు గారు అటువంటి మాటలు కోరిన మాటలు మనం చూస్తూ ఉన్నాం పత్రికా భాగంలో. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా అనేక మంది స్త్రీలు ఆయన యొక్క పరిచర్యలో సహాయం చేశారు. ఈ దినాన సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి పరిచర్య కలిగి దేవుని యొక్క సంఘమును ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క విమోచన కార్యంలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వినిన వాక్యమును బట్టి వందనాలు అయా. స్త్రీలు విమోచన కార్యములలో పాలిభాగస్తులను మీరు తెలియపరిచారు, అందును బట్టి వందనాలు తండ్రి. అయా మేము వినినటువంటి మాటలు అయా మా యొక్క వినికిడిలో మేము భద్రపరచుకొని నీకు మహిమకరముగా జీవించుటకు మీ కృప, మీ యొక్క సాన్నిధ్యము మా పట్ల ఉంచి దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.